అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పడింది. అయినా కూడా ఇంధన ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గినా భారత్లో వెంటనే ఇంధన ధరలను మాత్రం వెంటనే తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పతనమైనా వినియోగదారులకు మాత్రం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన ఆ పెంపును వెంటనే తగ్గించలేమన్నారు. హర్ముజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని, ఇలా పలు అంశాల వల్ల ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ అయితే పడింది. కానీ ధరలు మాత్రం ఇంకా తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గినా భారత్లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పతనమైనా వినియోగదారులకు మాత్రం లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజుల పాటు ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన ఆ పెంపును వెంటనే తగ్గించలేమన్నారు. హర్ముజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. దీంతో తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని, ఇలా పలు అంశాల వల్ల ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని స్పష్టం చేశారు.